సార్ నమస్తే సార్. మీ నా పేరు రవికుమార్ అండి. నేను చెన్నైలో ఐటీ కంపెనీలో జాబ్ చేస్తానండి. చూసుకుంటే చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యారు సార్. ముఖ్యమంత్రి అయింది ఇప్పుడు 100 రోజులు కంప్లీట్ అయింది సార్. ఈ 100 రోజుల పరిపాలన ఎలా ఉంది? ఏ క్లాస్కి ఉందండి అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు అప్రిషియేట్ మిస్టర్ చంద్రబాబు నాయుడు. 78 ఇయర్స్ అది నేషనల్ లెవెల్లో అయింది అసలు. దానికైతే ఇప్పుడు మన కేంద్ర మంత్రి శివరాజ్ చౌహాన్ ఆయన ఉన్నారు కదా, ఆయన వచ్చినప్పుడు చూసి అసలు ఈయన వాడిన టెక్నాలజీకి ఈయన చేసిన పనికి ఎవరు ఇప్పటివరకు ఇండియాలో ఇప్పుడు మేము ఉన్నాం ఐటీ వాళ్ళని డ్రోన్ని మేము కెమెరాస్ కానీ వీడియో కానీ సర్వేలెన్స్ కానీ యూజ్ చేస్తాం. కానీ ఫస్ట్ టైం ఇండియాలో డ్రోన్తో ఫుడ్ డెలివరీ చేసిన వ్యక్తి మన చంద్రబాబు నాయుడు. అది కూడా ఏంటి వరదల్లోకి వెళ్ళి ఆ నీళ్ళల్లో ఎక్కడెక్కడ మనుషులు వెళ్ళలేని చోటుకి ఆ ఇరుకుల చోటుకి డ్రోన్ ద్వారా ఫుడ్ కానీ సప్లై చేయటం, నెక్స్ట్ వచ్చేసి అవి పెస్ట్ స్ప్రే చేయటం కానీ రోడ్డు మీద లైవ్లో ఆ టెక్నాలజీని మొట్టమొదటి యూటిలైజ్ చేసింది చంద్రబాబు నాయుడు గారు. ఓవరాల్గా ఎలా అంటే ఇటు హ్యుమానిటీ పరంగాను ఇటు టెక్నాలజీ పరంగాను అసలు ఏవైనా అడ్మినిస్ట్రేషన్ పరంగా మంచి ఆలోచనగా ఉందంటే చంద్రబాబు నాయుడు నెంబర్ 1. అసలు ఆయన పరిపాలనలో డోకా లేదు. ఆయన రావాలనే కదా ఇప్పుడు మేము ఐటీ ఎంప్లాయీస్ ఎప్పుడు మేము అనకూడదు, కానీ మేము అది మనకు జనరల్గా ఎలక్షన్ ఎప్పుడు జరుగుతుంది, ఓటింగ్ సాటర్డే ఆర్ సండే పెడతారు. మేము ఏం చేస్తాం, మాకు లాంగ్ వీకెండ్ వస్తుంది. చాలామంది మేము ఓపెన్ చెప్తున్నాక ఓట్ వేయం, వెళ్ళిపోతాం. కానీ ఈసారి మేము కసితోని వేయాలని చెప్పి మేము చెన్నైలో ఉన్న వాళ్ళం మేము ఒక 10 మంది ఇక్కడికి వచ్చి ఓటేసి మరీ వెళ్ళాం పర్టికులర్గా. చూసుకుంటే ఐటీ కంపెనీకి సంబంధించి ఓట్ బ్యాంకింగ్ ఈ రోజు మొన్న ఎలక్షన్లో మీదే కొద్దిగా పైచరిక కనపడింది. అసలు ఏంటి సార్ ఈ ఇష్యూ ఏంటి సార్? అలా అదే అన్న కసి ఏంటి ఎక్కడికి వచ్చేసరికి ఏపీకి ఏముందండి, ఒక ఎడ్యుకేషన్ పరంగా బ్యాక్ అయిపోయింది. అసలు ఒక రకంగా అయితే మాకు ఎంత భయం వేసిందంటే మా పిల్లల భవిష్యత్తు గురించి చెన్నైలో హైదరాబాద్లో కానీ పూణేలో టాక్ ఏం వచ్చిందంటే చివరికి మన ఏపీ మీరు చూస్తే ఎప్పుడు కానీ ఎడ్యుకేషన్ పరంగా మనది అబౌవ్ 53-55% ఉంది. రేటింగ్లో సెకండ్ థర్డ్ ఉండేది. అలాంటిది మనం జార్ఖండ్ కంటే కింద లెవెల్లో వెళ్ళిపోయాం ఎందులో అయినా కానీ. సో మాకు మా పిల్లల భవిష్యత్తు మీద చాలా భయం వేసింది. ఏంటి ఈ రకంగా ఉంటే ఏంటి భవిష్యత్తు ఏంటి, పిల్లల ఎడ్యుకేషన్ అంటే సిలబస్ కాసేపు సిబిఎస్ఈ అంటాడు, కాసేపు స్టేట్ అంటాడు, ఏం చేయాలి అర్థం. అందుకని మేము అందరం ఈసారి కసితోని మన రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, ఒక అవినీతి పరుడి చెర నుంచి రాష్ట్రాన్ని విడుదల చేయాలని మా వంతుగా మేము కృషి చేసాం. దానికి నేను చాలా సంతోషిస్తున్నాను. ఓట్ బ్యాంకింగ్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే 2 రోజులు జరిగిన ఓటింగ్కి సంక్రాంతి సెలవులు కనుక మన టోల్ గేట్లు ఎలా జామ్ అవుతాయి, ఈసారి అట్లా అయినాయి ఓట్. ఫస్ట్ టైం అది ఎలక్షన్స్ జరగడం అండ్ వీఆర్ వెరీ హ్యాపీ. చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అనుకోని విపత్తు ఒకటి వచ్చింది. అదేంటంటే వరదలు. ఈ వరదల్లో విజయవాడ ప్రాంతం అంతా నీటిమయమైతే చంద్రబాబు గారు చేసినటువంటి సహాయక చర్యలే కానీ చంద్రబాబు గారు విజయవాడ ప్రాంతాల పట్ల తనకున్నటువంటి విజన్ మొత్తం తనకున్నటువంటి మేధాశక్తినంతా ఉపయోగించి ఎలా కాపాడారో, ఏ రకంగా వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు చేశారో, ఆహార సదుపాయాలు ఎలా చేశారో, వైద్య సదుపాయాలను ఎలా చేశారో, ఈ సహాయక సిబ్బందిని ఎలా అలర్ట్ చేశారో మొత్తం మన కళ్ళ కట్టినట్టు ఎప్పటికప్పుడు విజువల్స్లో చూస్తూనే ఉన్నాం. చంద్రబాబు గారు చేసినటువంటి సహాయాలకు అందరూ దేవుళ్ళలో కొలుస్తున్నారు. అయితే ఈ 2 రోజులు బట్టి ఈ వైసీపీ బ్యాచ్ అలాగే కొంతమంది పేటీఎం బ్యాచ్లు ఉంటారు, వీళ్ళందరూ రాసే రాతలు చూస్తే అసలు వీళ్ళు మనుషులేనా లేకపోతే ఇంకేంటి రాబో అని అనిపిస్తుంది. ఎందుకంటే చంద్రబాబు గారు చేసినటువంటి సహాయాన్ని వీళ్ళు ఏం చేశారంటే చంద్రబాబు గారు వరద సహాయాన్ని అడ్డం పెట్టుకొని కొన్ని కోట్ల రూపాయలు అదేంటి దొబ్బేశారంట. అంటే ఒక రకంగా చెప్పాలంటే మొత్తం వరద సహాయం పేరుతో మొత్తం బురుడీ కొట్టించి జోబులు నింపుకున్న చంద్రబాబు అంటూ ఉంటుందిగా పేపర్లో రాశారు. ఇంకా మొదలెట్టేసి ఇక ఆ పేపర్ని ఆధారంగా చేసుకొని ఇక మొదలెట్టారు ఒకడొకడుగా పోస్టులు పెట్టడం, ఇష్టానుసారంగా మాట్లాడడం. అగ్గిపెట్టికి 27 కోట్లు అంటాడు ఒకడు, వాటర్ ప్యాకెట్లు ఇవ్వడం కోసం 15,000 కోట్లు అంటాడు, అసలు 10,000 కోట్లు అంటాడు. అసలు ఏం మాట్లాడుతున్నారు, వాళ్ళ నోటికి ఎంత అంకి వస్తే అంత అంకి చెప్పేయడమే. అక్కడ ఉన్నటువంటి సహాయక సిబ్బంది ఒక ఐటీ మీరు ముందు వీడియోలో చూసుంటారు, ఒక ఐటీ సంబంధించినటువంటి ఎంప్లాయీ చెప్పిన మాటలో డ్రోన్లు ఇప్పుడు వరకు ఎవరికి ఇంత ఆలోచన కూడా ఉంటుంది. డ్రోన్ల సహాయంతో ఆహారాన్ని పంపిణీ చేయాల్సినటువంటి ఇంత ఆలోచన రావడానికి హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి. చంద్రబాబు గారు డ్రోన్ల సహాయంతో ఆహారం ఫుడ్ డెలివరీ చేసిన విధానం ఎన్ని చూస్తే నిజంగా షాక్ అయ్యారు అందరూ. ఇలాంటి ఆలోచనలు చేసుకుంటూ విజయవాడని ఎంతలా కాపాడుతామంటే బురద జరగడానికి కనీసం సిగ్గు శరవ మానవ అభిమానం ఏమీ లేవు కొంతమందికి. 74 సంవత్సరాలు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మోకాళ్ళ లోతుల నీళ్ళలోకి వెళ్ళి ప్రజలందరూ సురక్షిత ప్రాంతాలకు చేర్చి వారికి కావాల్సిన సదుపాయాలన్నీ చక్కబెడతా ఉంటే మొత్తం అన్నీ చేస్తూ ఉంటే మీకు శవ రాజకీయాలు బురద జల రాజకీయాలు చేయడం మీ పని అయిపోయింది. ఒక పక్కన విపత్తు విపరీతంగా వస్తే దీనికి సహాయం చేయాల్సిన మనిషి ఇంకా చేసిన వాడి మీద కూడా బురదలు చల్లడం. జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని సూటిగా ఒక ప్రశ్న అడుగుతాను, మీరు వరదలు వచ్చిన టైంలో ఎక్కడ ఉన్నారయ్యా? బెంగళూరు ప్యాలెస్లో అటు ఇటు తిరిగి వచ్చి తెల్లారిన తర్వాత వచ్చి మధ్యాహ్నం ఆ టైంకల్లా వచ్చి అక్కడ ఉన్న వరదల్లోకి వెళ్ళినటువంటి వరదలో ఉన్నటువంటి వాళ్ళని పరామర్శించడానికి వెళ్ళారు. సో వెళ్ళారు. వీళ్ళు ఏమంటున్నావు జగన్మోహన్ రెడ్డి, నువ్వు చంద్రబాబు అసలు పట్టించుకోలేదు కదమ్మా మిమ్మల్ని, చంద్రబాబు గారు కనీసం రాలేదు కదా అని చెప్పంటే ఆవిడ పాపం
ఏం పట్టించుకోలేదు. పాపం మోకాళ్ళ లోతుల నీళ్ళు కూడా ఆయన వచ్చి సహాయక చర్యలు చేసాడు బాబో, నిజంగా చేసాడయ్యా అనేపాటికి దెబ్బ మొహం మాడిపోయి అక్కడ నుండి వెళ్ళిపోయావు. నెత్తి మీద చేతులు పెట్టావు, వెంటనే నెత్తి మీద చేతులు తీసి పక్కకు వచ్చేసావు. వెంటనే వచ్చి ప్రెస్ మీట్లు పెట్టావు. అసలు ఏం చేస్తుంది ఈ ప్రభుత్వం? నేను ఉంటే కనుక ఈ పాటి మిమ్మల్ని అందరూ కాపాడేసేవాడిని, అసలు ఇటువంటి వరదలు రానిచ్చేవాడిని కాదు అంటూ బాగా ప్రెస్ మీట్లు పెట్టి హల్చల్ చేసావు. ఒక్కటే ఒక సూటి ప్రశ్న, ఈరోజు విజయవాడ ఇంతలాగా అవడానికి ప్రధాన కారణం నువ్వు కదా జగన్మోహన్ రెడ్డి. నువ్వు అక్రమంగా భూములు సంపాదించాలనే ఆలోచనతో నువ్వు నీ అనుచరుల వల్ల ఆ బుడమేరును తవ్వుకుంటూ ఆ ప్లాట్లన్నీ వేసి మొత్తం అక్రమ కట్టడాల వల్ల కదా ఈ రోజున ఈ వరద ఇంతలా రావడానికి కారణం. నువ్వు చేసిన పనే నీకు ఎంత బాధ కలిగితే చేసిన తప్పు చేసి కూడా ఈ రోజున నువ్వు ఇంతలాగా అందరిని మ్యానిపులేట్ చేసుకుంటూ మాట్లాడుతున్నావంటే ఇది కరెక్టా నువ్వు చేసే రాజకీయాలు? పోనీ నువ్వు సహాయం చేయలేకపోయావు, ఏదో ₹1,00,00,000 విరాళం అన్నావు, అవి కూడా అందినీలో దేవుడు తెలియదు. నువ్వు ఏదో పాల ప్యాకెట్లు, మిక్చర్ ప్యాకెట్లు, పులిహోర ప్యాకెట్లు పంచానన్నావు, అవన్నీ మరి దేవుడికే తెలియాలి. అవన్నీ కొద్ది పక్కన పెడితే ఒక పక్కన విజయవాడ వచ్చి ప్రజలందరూ అల్లకల్లోలం అయిపోయి ఉంటే ప్రకాశం బ్యారేజీ దగ్గర మీరు చేసిన ఘనకార్యం ఏంటయ్యా? బోట్లు పంపించి 4 బోట్లు సుమారు ఒక్కొక్క బోటు 5-6 టన్నులు ఉండే బోట్లు పంపించి ప్రకాశం బ్యారేజ్ని అంత ఫ్లోటింగ్లో ఆ ప్రకాశం బ్యారేజ్కి బోట్లు 4 అడ్డం పడిపోయి ఒకవేళ గేట్ ఇరిగిపోయే అంతవరకు తీసుకొచ్చావు. ఒకవేళ నిజంగా గేట్ కనుక ఎన్ని డ్యామేజ్ ఏం జరిగినాయి అనుకో, విపత్తు ఎంత దారుణంగా ఉండే జగన్మోహన్ రెడ్డి గారు. నువ్వు కావాలని చేసిన పని కూడా దీన్ని కూడా ఏదో చెప్పేసి ఏదో చేసేయాలని చెప్పి చూసావు. కానీ ప్రజలందరూ నమ్మరు కదా. నేను నమ్మి నీకు ఓట్లు వేసినందుకు 5 సంవత్సరాలు ఏం చేసావో బాగా బుద్ధి చెప్పావు. మళ్ళీ నేను ఎలా నమ్ముతాను అనుకుంటా నువ్వు చెప్పిందంతా వినేసి. ఇప్పటికైనా మస్ట్ అండ్ షుడ్గా క్లియర్గా చెప్పేది ఒకటే, బురద జల్లే రాజకీయాలు, శవ రాజకీయాలు చేయడం కొద్దిగా తగ్గించుకుంటే చాలా మంచిది. ప్రజలకి అన్నీ తెలుసు, వాస్తవాలు తెలుసు. నువ్వు ఎన్ని ప్రగల్భానాలు పలికినా, జరగంది జరిగినట్టు చూపించినా, జరగలేనిది జరిగినట్టు చూపించినా, ఏది చేసినా సరే ప్రజల్ని మాటలు నమ్మడానికి ఏదో చెవులో పూలెట్టుకుని మాత్రం లేరు. ప్రజలు బాగా క్లియర్ కట్టుకున్నారు. నువ్వు చేసిన ప్రతిదీ పిన్ టు పిన్ అందరూ తెలుసు. చంద్రబాబు గారు ఈ రోజున విజయవాడలో ఎంత సహాయక చర్యలు చేశారో ప్రజలందరూ తెలుసు. టీవీ ఛానల్స్లో చూసారా, లేదంటే వ్యక్తిగతంగా చాలామంది అక్కడికి వెళ్ళి చూసారా, ఫుడ్ డెలివరీ చేసినప్పుడు వెళ్ళి చూసారా, లేదంటే అక్కడ విజయవాడ ఈ సింగనగర్ ప్రజలు ఆ సహాయాలు పొందిన వాళ్ళే చూసారా, ప్రతి ఒక్కరు తెలుసు. మళ్ళీ దీని గురించి చేశారు. ఇప్పుడు నువ్వు దాని గురించి కూడా ఇంకోటి ప్రగల్భాలు పలికావు. ఈ రోజున ఫుడ్ డెలివరీ చేయడానికి మన వ్యాన్లు ఉపయోగపడ్డాయి, రేషన్ వ్యాన్లు ఉపయోగపడ్డాయి. చూసేవా, జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేసిన పనితో ఈ రోజున చంద్రబాబు గారు పనిచేసిన తప్పులేదు. నీలాగా ఉన్నవాటిని వాడుకుంటమే చంద్రబాబు గారు తెలుసు తప్ప, నీలాగా ఉన్నదాన్ని నాశనం చేసేసి ఇది మనకొద్దు, ఇది చంద్రబాబు కట్టించింది, అది ఎన్టీఆర్ కట్టించింది, అది వాళ్ళు కట్టించింది, మనకు వద్దని చెప్పి నీలాగా ఇలాంటి రాజకీయాలు చేయలే. అది ప్రభుత్వ ప్రాపర్టీ, నీ ఒక్క ఓన్ ప్రాపర్టీలో వెళ్ళపిలించకుండా కరెక్ట్ కాదు కదా. ప్రభుత్వానికి సంబంధించిన ప్రాపర్టీ అది. మరి ప్రభుత్వం ఉపయోగించుకోకుండా నువ్వే ఉపయోగించినట్టు చెప్తా. నువ్వే ఏర్పాటు చేసావు రైట్, నువ్వు మంచి మేధావి పోను అనుకుందాం. ఆపదలో ఉపయోగపడతానికి ఉపయోగపడినాయిగా. అది నువ్వైతే ఏంటి, ఇంకోటి అయితే ఇంకెవడైతే ఏంటి. ఆ రోజు మొత్తం రాష్ట్రంలో ఎక్కడున్నటువంటి అన్ని వాహనాలు వచ్చినాయి, మొత్తం ఫైర్ ఇంజిన్లు వచ్చినాయి. ఈ చెత్త క్లీన్ చేసి ఇటువంటి మిషన్లు అన్నీ A to Z విజయవాడకు రప్పించారు. విజయవాడని మళ్ళీ యథాస్థితికి తీసుకొచ్చారు. మళ్ళీ వాళ్ళ ఇంట్లో కూడా శుభ్రం చేసి, వాళ్ళ బైక్ రిపేర్లు కూడా అన్ని దగ్గరుండి చేయించి, ఇన్సూరెన్సులు చేయించి, ప్రతి వారికి జగన్మోహన్ రెడ్డి ఏం చేయలేడో చంద్రబాబు గారు అన్నీ చేసి చూపించారు. జగన్మోహన్ రెడ్డి అనే పేరే ప్రజల్ని మర్చిపోయేలా చేశారు. ఎందుకంటే నువ్వు ఎలా చేయవు కదా. నీ మొత్తం పరిపాలన అంతా విపత్తులు వస్తాయి, టాటా బాయ్ బాయ్ సీ అంటూ హెలికాప్టర్లోనే సరిపోయింది. సినిమాలో మనం చూస్తాం, అల్లరి నరేష్ సినిమా ఏదో ఉంటే సీఎం వెళ్తున్నాడంటే కింద ట్రాఫిక్ క్లియర్ చేస్తూ ఉంటాడు అల్లరి నరేష్. అలాంటి పరిపాలన ఇది. నువ్వు పైన వెళ్తున్నావు అంటే కింద అటెన్షన్లో ఉన్నట్టు ఉండాలనుకుంటావు. కానీ చంద్రబాబు అలా కాదుగా. అన్న మాట ప్రకారం, అన్న విధానం ప్రకారం బాగు చేయడమే కదా ఆర్థిక సహాయంగా ₹25,000 ప్రతి ఇంటికి అందించారు. నువ్వు అందించింది ఏమైనా ఉందా? మొత్తం 18,000 ఇళ్ళకి ₹25,000 చొప్పున ప్రతి ఒక్కరికి అందించారు. ఇంత గొప్ప కార్యం నువ్వు చేయగలవా? ఇంత గొప్ప ఆర్థిక సహాయం నువ్వు చేయగలవా? నీకో 15, నీకో 10, నీకో 10 అంటావు తప్ప అవి అందుతాయో లేదో తెలియదు. శాంక్షన్ చేస్తావో లేదో పచ్చ బటన్ రెడ్ బటన్ అన్నట్టు పచ్చ బటన్ నొక్కేసి మీకు రేపు పొద్దున అకౌంట్లో పడిపోతాయి అంటావు. ఆ పచ్చ బటన్ నొక్కిన తర్వాత మరి దానికి సిగ్నల్ లాగా ఆగుద్దో, లేదా దాంట్లో బ్యాటరీ అయిపోయిన తర్వాత ఆగిపోతుందో, మరి అవన్నీ ట్రాన్స్ఫర్ అయిపోతున్నాయి. ఇవన్నీ నీ పాపపు నీళ్ళని నీకే తెలియాలి. ఎందుకంటే ప్రజలకి కనుక పడితే ఖచ్చితంగా ఒప్పుకుంటారు. ఎంత దుర్మార్గులు అయినా సరే
జగన్మోహన్ రెడ్డి సాయం చేశాడు, 10,000 రూపాయలు చేశాడని చెప్పి కనీసం చెప్పడానికని చెప్తారు. నువ్వు చేయలేదు కాబట్టి నీ గురించి చెప్పట్లేదు. ఇప్పటికైనా బురద జల్లే రాజకీయాలు, శవ రాజకీయాలు మానుకోవయ్యి జగన్మోహన్ రెడ్డి.